లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలనే, టీడీపీ మాత్రం ప్రతీకారం. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ పార్టీ లేదన్నా, చచ్చిపోయింది ఆల్రెడీ 23 సీట్లతో చచ్చిపోయింది. దాన్ని నేనున్నాను ఆగండి, మేము మిమ్మల్ని లేపుతాయని పాపం టీడీపీ లేపుకుంటూ వచ్చాడు. జనసేన అసలు వన్ సైడ్ జగన్ అన్న, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈయన బాగానే చేస్తున్నారు కదా. రోడ్లు పల్లెటూరులో ఇంతవరకు సిమెంట్ రోడ్లు లేని ఊళ్ళన్నీ రోడ్లు వేస్తున్నారు. అంటే ఇప్పుడు పరిపాలన ఓకే, కాకపోతే ఇప్పుడు ఏ విధంగా ప్రతీకారం అంటున్నారు అంటే వైసీపీ మీద ప్రతీకారం అంటున్నారు అన్న. ఈ కామన్ అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను కొట్టా, తర్వాత నీకు అధికారం చేతులు పెట్టి నన్ను కొట్టవా? లేదు, నేను మంచివాడిని. అవన్నీ మంచి రోజులు లేవు, ఇవన్నీ పుష్ప రోజులు అంతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నాని కావచ్చు, వీళ్ళందరినీ ఒకేసారి ఓకే, మరి రోజా జోలికి ఎందుకు పోవట్లే అని ఒక క్వశ్చన్ అనమాట. సినిమా రంగం నుంచి వచ్చిందనా? ఇక్కడ ఉండలేదు కన్నా, తమిళనాడు వెళ్ళిపోయిందిగా, ఎమ్మెల్యే కూడా గెలవాలా. అది ఛాన్స్ దొరకాలి. ఇప్పుడు తొక్కిందంటే పేరు నాని నేను తొక్కాడు, జగన్ ఏం తొక్కాడు? జగన్ బాగానే ఉన్నాడు, పేరు నాని బాగానే ఉన్నాడు. అప్పుడు చెప్పింది కదా ఖచ్చితంగా వైసీపీ పార్టీని పాతాళానికి తొక్కేస్తాను. వైసీపీ పార్టీ పాతాళాన్ని తొక్కిస్తా అంటే ఓడిపోయి, అదే ఓడగొడతా అన్నాడు, ఓడిపోయింది. ఇప్పుడు వీళ్ళు సరిగ్గా చేయకపోతే ఆయన వచ్చి జగన్ ఎలా తొక్కుతాడు? అది కామన్. ఆంధ్రలో రాజకీయాలు ఎట్లా ఉండదని చాలా క్యాస్ట్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు ఇల్లు, 5 సంవత్సరాలు ఇల్లు, అవన్నీ చూసుకుంటారు. సో ప్రజెంట్ ఎట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? ఇప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితే నాకు తెలిసి, నాకు తెలిసి అయితే ఇప్పుడు 20 సంవత్సరాలు, అదే నాకు ఈ 20 సంవత్సరాల మీద అయితే ఈయన టాప్. పల్లెటూరు సిమెంట్ రోడ్లు ఎవరు వేసారన్నా? మామూలు రోడ్లు లేకపోతుంటే. సో మరి కొంతమంది డిప్యూటీ సీఎం గానీ వద్దని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది ఎవరు కొట్టరు అంటారు? టీడీపీ కొట్టరు కదా. మరి క్రేజ్ అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీఎం వద్ద ఆయన వచ్చేస్తాడని ఇలా భయం చేస్తుంది. మరి ఈయనకి చంద్రబాబు కావాలి. చంద్రబాబు అయిపోతే ఎవరు నోట్లో చూసినా అన్న టీడీపీ అంటే మీకు 3 పార్టీ పేర్లు చూద్దాం, మీకు ఎవరు గుర్తున్నారు చెప్పండి? జనసేన నేను చూద్దాం. జనసేన అంటే ఎవరు గుర్తున్నారు? వైఎస్ఆర్సీపీ అంటే జగన్, టీడీపీ అంటే చంద్రబాబు ఎందుకు గుర్తొస్తాడన్నా? ఎన్టీ రామారావు గుర్తొస్తాడన్నా? అది టీడీపీకి అసలు చంద్రబాబు నాయుడు అని ఆయన గుర్తింపు లేదు, లోకేష్కి లేదు. టీడీపీ అంటే ఎన్టీ రామారావు గారే. మళ్ళీ అది పోగానే ఈయన పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తారేమో అని ఈయన మీద జరిగే కుట్ర అంతే. పవన్ కళ్యాణ్ అయితే టీడీపీ పార్టీ జీరో అన్న. ఎవరైనా, నేను ఆంధ్రవాడిని, నేను ఓటు జగన్కి వేసా, కానీ పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకున్నా. టీడీపీకి ఓటేస్తాం చాలా మంది నచ్చదన్న. ఎందుకంటే టీడీపీ ఎప్పుడు వరుసగా 5 సార్లు గెలవాలి, అదే 2 సార్లు గెలవాలి, చూసే 10 సార్లు నమ్మరు టీడీపీని. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారో నమ్మారు. ఇప్పుడు ఈయన చేయకపోతే మళ్ళీ జగనే వస్తాడు. టీడీపీ వన్ సైడ్ గా రూలింగ్ చేసే కెపాసిటీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంపాసిబుల్. సో ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సీఎం అవకాశం వస్తే నారా లోకేష్ కి సపోర్ట్ చేయొచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయొచ్చా, లేకపోతే ఇద్దరు కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడే చేస్తాడు? చంద్రబాబు చచ్చిపోవాలి కదా నన్ను అన్న మాటలకైతే. చంద్రబాబు చచ్చిపోతేనే వీళ్ళిద్దరు ఛాన్స్ ఉంది కదా. లేదా చంద్రబాబు బతుకున్న 100 ఏళ్ళు బతికితే ఆయనే కదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కేటీఆర్ కేసీఆర్ చూసా, కేసీఆర్ గారు ఉన్నందుకల్లా రెస్పెక్టబుల్ గా ఆయనే చేస్తాడు, రూలింగ్ కేటీఆర్ గారు చేస్తారు. కానీ సేమ్ అక్కడ చంద్రబాబు గారు చనిపోతే వీళ్ళిద్దరు వస్తారు. ప్రభుత్వం ఇప్పుడు జగన్ ఒంటరి చేద్దాం అనుకుంటుందా టార్గెట్ చేసి అన్న? అది ఇక రాజకీయాలు అనేది కామన్ అన్న, ఒంటరి చేయాలని చూస్తారు. మనమైనా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేస్తే వైసీపీ పార్టీకి ఏమన్నా నష్టం? అసలు ఇంపాసిబుల్ అన్న. వైసీపీ పార్టీకి నష్టం జరిగే అవకాశమే లేదు. సింగిల్గా వస్తే జగన్ కొట్టే ఛాన్సే లేదన్న ఆంధ్రప్రదేశ్లో. జగనే. ఇది ఏంటంటే 2 క్యాస్టులు బేసే వచ్చిన రాజకీయం. మామూలుగా మనం న్యాచురల్గా మాట్లాడుకుంటే రెడ్డి, చౌదరి, కాపు 3 కులాల మీద బేసిన రాజకీయమేనా? అక్కడ 2 క్యాస్టులు గెలిచినాయి కాబట్టి వాళ్ళు గెలిచారు. ఇది చంద్రబాబు జనసేన విడిపోమను, మళ్ళీ జగన్ వన్ సైడ్ 160 వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా పైన మీరేమంటారు? ఎవరు వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళే రాజీనామా చేస్తున్నారా? ఎవరైనా చేస్తున్నారా? A1 ఈయన చేసాడు, A2 విజయసాయి రెడ్డి, A3 మోబుది వెంకటరావు, అందరూ ఎవరికెళ్ళి రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు? తొక్కుతారు రాజీనామాలు చేయకపోతే కేసుల్లో. తర్వాత మళ్ళీ జగన్ రాగానే జగన్ దాంట్లోకి వచ్చేస్తారు. వీళ్ళేం కంగారు లేదు. జగన్ లేకపోతే వీళ్ళని ఎవరు పట్టించుకుంటారన్న? ఏపీలో డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అమరావతి ఏం డెవలప్మెంట్ అయితే ఏం లేదు. రోడ్లు ఒకటే బాగా వేసాడు. అది కూడా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉంది కదా, పంచాయతీలు రోడ్లు బాగున్నాయి. ఏపీలో డెవలప్మెంట్ ఇంపాసిబుల్ అన్న. చేయరు, ఊరినే డెవలప్మెంట్ పేరు చేస్తారు. ఏం స్టార్ట్ చేయలేదు కదన్నా అసలు. ఇప్పుడు అమరావతి ఎట్టా ఉందంటే ఏం స్టార్ట్ చేయలేదుగా. ఏదన్నా స్టార్ట్ చేస్తే అమరావతి ఎట్టా ఉంది. ఇంకో మనం మీరు ఇంట్లో మాట్లాడుకుందాం, నేను ఎట్టాగా ఉంటాం, ఇంకా 50 ఏళ్ళ పోలవరం అట్టాగా ఉంటుంది. అది అవ్వదు. అది అయితే ఓట్లు వన్ సైడ్ అయిపోతాయి. అది అవ్వదు. అట్లా చాలా ఉంటుంది రాజకీయాల్లో. నేను ఇలాగే అన్నాడంటే చంద్రబాబు గారు చనిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ లేదా ఇద్దరు కలిసే ఉంటారు. మనం ఎన్ని అనుకున్నా సరే ఇద్దరు కలిసే ఉంటారు. చూడండి కష్టం. సింగిల్గా వస్తే నెక్స్ట్ టైం ఎట్టా నా జగన్ కొట్టుకుపోతాడు అన్న బాబు. ఇంకో ఈయన కేడర్ను పెంచుకుని ఇంకో 15 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు పాపం ఆయన చూడాల్సిన అన్ని చూసేళ్ళే. పవన్ కళ్యాణ్
నిందలో గిందలు అన్నీ చూసి డిప్యూటీ సీఎంకి వచ్చినట్టు గ్రేట్ కదా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలాగైతే అయ్యారో నెక్స్ట్ అలాగే సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? డిప్యూటీ సీఎం చేస్తాం కదన్నా. సీఎం చేయాలంటే ప్రజలు చేయాలిగా. 150 సీట్లు 70 సీట్లు వస్తాయంటే కష్టం కన్నా. షార్ట్ కట్ లో వచ్చారు కదా, అలాగే ఏమైనా షార్ట్ కట్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు, అలాగే సీఎం అయ్యే అవకాశం ఉందండి. నువ్వు అనేది ఏంటి, చంద్రబాబు కూడా చనిపోయే ఛాన్స్ ఉందా అన్నావు అంతేనా? ఆయన అంత అదే కదా. ఆయన షార్ట్ కట్ అంటే ఇంక అందుకంటే ఏమన్నా సీఎం చెప్పు. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చచ్చిపోగానే ఎవరయ్యారు? రోస అయ్యాడు, లేకపోతే రోస అవుతాడని ఇప్పుడు అనుకున్నారా? అది ఒక్కటే ఉండదు అన్న. నిజాయితీ మనం ఎట్ట చూద్దాం అన్న, నిజాయితీ పరుడు మనకైతే నచ్చుతుంది. ఇంతవరకు పల్లెటూరులో సిమెంట్ రోడ్లు వేయించిన అంత అయితే ఆయన ఇంతవరకు ఎవరు వేయించలేదు. మరి ఎవరైనా వేయించినట్టు నాకైతే తెలియదు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఇంతవరకు పల్లెటూరులో సిమెంట్ రోడ్లు వేయించారు, మామూలు రోడ్లు అయితే తెలియదు అన్న. మామూలు ఆర్ఎన్బి రోడ్లు ఉంటాయి కదా, తార్ రోడ్లు అవి లేవు. సిమెంట్ రోడ్లు అయితే పంచాయతీ ఉన్నాయి. మరి చంద్రబాబు రాగానే రోడ్లు వేసేస్తాడన్నారు, అవి తెలియదు. జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు నిజాయితీ పరుడు? ఎట్లా చూద్దాం అన్న. జగన్ ఇప్పుడు 99% సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చేసాడు. మరి వీళ్ళు ఇప్పుడు 10 చెప్పారు, 10 ఎగ్గొట్టేశారు కదా. అది చెప్పలేము. ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ అభిమానం అంటే నువ్వని చదువుతావు, నాకు జగన్ అంటే ఇష్టం అనుకో నేనేం చదువుతా, ఇంకా ఆయన చంద్రబాబు అంటే చంద్రబాబు అని చదువుతాడు.